ఇది నీ పిల్లమే, నేను కాదంటలేను. కానీ మా ఇద్దరికి మంచిగా సెట్ అయింది. అక్కడ నాతో మంచిగా అనుభవిస్తాయి, ఇక్కడికి వచ్చి నీకు అండి పెడతాయి. తినబుద్ధి అయితే నువ్వు తిను, లేకపోతే మలుసుకొని వండు. అంతేగాని ఎక్కువ తక్కువ హుషారు చేసినావు అనుకో వదరా. ఏమండి ఏమండి ఏమైంది? నాకు పనికోయే టైం అయింది, లేట్ అవుతుంది. నీకు చాయ్ పెట్టిద్దా, తాగు. మౌనిక, రోజు నువ్వు ఇంటికాడ పని చేస్తాను కానీ ఆడిపోయినాగా నువ్వే పని చేయాలి. అందుకనే ఇలా నేనే పెట్టుకొచ్చిస్తా చాయ్, తాగిపో. అయ్యో మీకెందుకండి ఆ పని, నేను పెడతా కదా. అట్లా కాదే, నన్ను అర్థం చేసుకో. అవి ఎప్పుడు నువ్వే కష్టపడతావు కదా, ఇలా ఒక్కరోజు నేను చేస్తా. సరే మీ ఇష్టం. కూసో. తాగు. మౌనిక, ఎండలు బాగా కొడుతున్నాయి. మేము రాతం కైకిలి అలాగే పోతాను, అర్థం కాదే. ఇగో ఊకే ఎండలు ఉండవు. ఆ పటేలు చెప్పు, తాపకోసారి నీడ కచ్చుకుంటావు, నీళ్ళు ఎక్కువ రావు. సరేనండి. అవును, వాళ్ళ పొలం కాడ నిమ్మకాయ చెట్టు ఉందా? ఉందండి. అప్పుడప్పుడు నీళ్ళల్లో నిమ్మకాయ కలుపుకొని తాగు, మంచిది. ఏందండి నా మీద ఇంత ప్రేమ మీకు? ఉచితానా? నాకు నువ్వు, నీకు నేను తప్ప మనకి. అందుకే ఇగో మొన్ననే పేపర్లో చూసిన, వడదెబ్బ దాకా అటు అవుతున్నారు. జర పైలమా? సరేనండి, నా జాగ్రత్తలు నేను. మీరేం టెన్షన్ పడకండి. అయినా కానీ ఇవాళ పటేలు ఏం పని చెప్పలేదు. పోయి అడిగత్తా, ఏదో పని ఉంటది. ఒకవేళ పని ఉందంటే అన్నం చాటే పోతాయి. ఇక సరే, జాగ్రత్త. మరి నువ్వైతే టిఫిన్ బాక్స్ పెట్టుకొని పో. నా గురించి ఇచ్చిపెట్టున్నా, నీడ పట్టు పనే కాదు. నేను తిన్నట్టు తినకున్నట్టు నువ్వైతే టైంకి తిను. సరేనండి. చెప్పండి, తాగు. మరి ఇక లేట్ అవుతుంది వారికి. తిన్నావా లేదా మరి ఇక్కడంతా? తిన్నా. ఏమో అన్న పని అంటే తిండి తక్కువ, పని లేదండి తిన్నా, టిఫిన్ బాక్స్ కూడా పెట్టుకున్నా. సరే, ఈడ పట్టుకోపోకుండా అల్లనే పెట్టరా. తినుడు మర్చిపోకు, నీళ్ళు తాగుడు మాత్రం పిల్ల చెప్తున్నా. మీరు ఇంత ప్రేమ కొద్ది చెప్పంగా నేను మర్చిపోతానా అండి? అదే తాగు. ఏవండి ఫోన్ బట్టి ఆడుతున్నారు? ఏమి లేదే, మౌనికి ఇంకా అత్తలేదని చూస్తాను. పొలం కాడికి పోదామంటే ఈ మధ్యలో బాగా అబ్జర్వ్ చేస్తాను, నిన్ను బాగా సోకులా పడుతున్నావు. ఏంది అగో, పటేల్ అన్నాక గిట్ల తయారు కాకుండా ఎట్లా తయారవుతారే? అంత అడకదిన కదా తయారు కావన్నా? ఆ మధ్యలో ఎట్లున్నావు, ఇప్పుడు ఎట్లున్నావు? చూస్తానా నీ కథలన్నీ. నీకు ఎప్పుడు ఏదో ఒక రోగం. మా అమ్మ నాన్న ఉన్నప్పుడేమో పిల్లి లెక్క మూల మూలలో తిరిగినావు, ఇప్పుడు మా అమ్మ నాన్న లేరని ఊరంతా మొత్తం పటేలయ్యే లెక్క తయారు చేస్తున్నావు కదా. ఇంత హుషారంటే ఓరెవరు? మీ వాళ్ళు ఓరవరనే పిల్లి కూడా లెక్క అడ్డు తిరిగేటోండే. మా చాలతి చెప్పమంటే ఎన్నైనా మాట్లాడుతావు నువ్వు. అప్పుడు ఎట్లున్నావు ఇప్పుడు ఎట్లున్నావు నాకు తెలుస్తలేదా? ఏమైనా గీయాల కానీ అత్త నువ్వు? ఇంటికాడ కొంచెం పని లేట్ అయింది పటిలా, అందుకే ఆలస్యం అయింది. సరే సరే, బావి చుట్టూ గడ్డి బాగా పెరిగింది, పోయి పోయిపో. సరే పటేలా. తొందరగా ఎండ అవుతుంది. గడ్డి కొద్దామంటే కొడలు ఎడబెట్టిండో ఏమో. ఆయన పెట్టింది మనకు ఒక్కడు దొరకది. ఎప్పుడైనా ఇదే చెట్టు మీద పెట్టేటోడు, అసలుగా దొరుకుతలేదు. ఎవరు? అయ్యగారు వదలండి, వదలండి అయ్యగారు, వదలండి. ఏందయ్య గారు మీరు చేసే పని? మీరెంత మంచోళ్ళు అనుకున్నా, మీరు గీసంటారని అస్సలు అనుకోలేదు. నువ్వు ఇంత అందంగా ఉంటావని నేను అస్సలు అనుకోలేదే. అయినా నీకేం కావాలి? బంగారం కావన్నా, బంగ్లా కావన్నా, చీరలు కావన్నా
నీకు ఏదంటే అది కొనిత్తనే. నాకేమొద్దు, నన్ను వదిలేయండి, నేను అసలు దాన్ని కాదు. ప్లీజ్ చెప్పింది నేను, ప్లీజ్. వస్తున్నావు కానీ నాటుకోడు లెక్క. మీ అమ్మగారితో నీకు ఎన్నిసార్లు చేసినా కానీ నేను ఆ సుఖం పొందలేదు. నీ దగ్గర మాత్రం చాలా బాగా దొరికింది. నిన్ను అస్సలు వదిలిపెట్టిని. అమ్మగారు, అమ్మగారు, అమ్మగారు లోపల పని మీద. ఏంటిదే? పొలం కాడ పని అయిపోయింది అమ్మగారు, ఇంటికి పోతాన్నా. నువ్వు పొలం కాడ పని చేసినట్టు ఉన్నావా అనే? ఎంత ముద్దుగున్నావు, నువ్వే పటేలమ్మ లెక్కున్నావు. హే అది లేదమ్మగారు, ఎండ బాగా కొడుతుంది కదా, కొంచెంసేపు నీడకు కూర్చుంటా పని చేసిన, అందుకే అట్లున్నట్టున్నా. సరే సరే, ఒక నిమిషం ఆగు. ఇగో పాత చీరలు, ఇలా చికెన్ ఉంది, తినిపోయినాక. చీరలు నాకెందుకు అమ్మగారు? అదేందే కొత్తగా మాట్లాడుతున్నావు? నువ్వే కదా అమ్మాయి మన పాత చీరలు ఉంటాయి, ఏదైనా కూర ఉంటే పెట్టు అని అడిగేదాన్ని, ఇప్పుడు ఇస్తా అంటే ఎందుకు తీసుకుంటలేవే? ఏ అద్దమ్మగారు, నేను మొన్ననే తీసుకున్న కొత్త చీరలు, అవి ఉన్నాయి. మేము ఇచ్చే జీతానికి నీ చీరలు కూడా వస్తున్నాయానే? నాకు జీతం ఒక్కటే వస్తుంది అమ్మగారు, ఎన్ని అత్తలేవు. ఏమోనే, నువ్వు అనేది అయితే నాకు ఏం అర్థమైతలేదు. ఇప్పుడు ఈ చికెన్ అన్న తీసుకోతావా తీసుకోపోవా? తీసుకోవద్దు అమ్మగారు. ఇగో అయ్యో ఏమైంది? ఇప్పుడు అదే పనా? అనుకో, నాకు నిద్ర వస్తుంది. పొద్దుందాకా పని చేసి సాధన అయితే లేదు. అవునే? అవును. అయ్యో ఇరుగుతే ఏమైందండి? చెప్పినా కదా శాతం అయితే లేదని. కాళ్ళు నొత్తున్నాయి పాపం, కాళ్ళు నొత్తున్నాయి అని. పడుకో. నన్ను ముట్టుకోకు, పండుకో సక్క. అరే ఏమైంది? నిన్ను ఏమంటారండి? నేను కూడా నిన్ను ఏమంటలేను కదా, నాకు నిద్ర వస్తుంది, నువ్వు వండుకో. సాత కాకపోతే గచ్చే కోపం తీయే నిన్న నేను లేకపోతే. అయినా రోజు ఎందుకు పోతాను? మొన్న ఇంటికాడ ఉంటే ఏమైతుంది? ఇంటికి వెళ్ళడం అంటే ఇంట్లోకి ఎట్లా వెళ్ళాలి? అది ఒక్కనాటికే. నీకేమో అంతకంత జీతం వస్తుంది. అయ్యో నేను అప్పుడో ఇప్పుడు పనిపోతున్నా కాబట్టి ఇంట్లో ఖర్చులు వెళ్తాయి. గట్ట కాదు, నీ పానం కూడా చూసుకోలే కదా, గట్టనే. నేను మా చూసుకుంటానా, నన్ను ఇబ్బంది పెట్టకు, పడుకో సపరేటా. సరే నువ్వేం కోపం తెచ్చుకోకు, నేనేమన్నా దీనికి ఇష్టం ఉన్నప్పుడే. సరేనా? పడుకో. అయ్యో నాకు ఈ ఎండల పొలం పనులు చేయబుద్ధి అవుతలేదు. నేను మీ ఇంట్లో పనులు చేసుకుంటా, అన్నే ఉంటా. సరేనే, నీ ఇష్టం, నీకు ఎట్లా కావాలంటే అట్లా చేసుకో, ఇదంతా మనదే. కానీ నాకు మాత్రం ఇది దూరం చేయకు, సరేనా? సరే. మంచి సుఖాన్ని ఇవ్వాలి. ఏమైందిరా? ఫోన్ చేసి రమ్మంటే సప్లై చేతులు.
అన్న ముచ్చటికి ఎట్లా చెప్పాలో అర్థమవుతలేదు. ఏమున్నదా చెప్పరాదు. అట్లా అన్న చెప్తూ బాధ చెప్పకుండా బాధ. అరే చెప్పురా, నాకు లేదోటి మళ్ళా. అన్న వదినను పటోళ్ళ ఇంటికి పంపుతాను కదా పని మనిషి కింద. మొన్న మా బాయికాడికి పోరంగా వదిన నా పటేలు నా నోటితో ఎట్లా చెప్పాలో నాకు అర్థమవుతుంది అన్న, నువ్వే అర్థం చేసుకో. ఏం మాట్లాడుతున్నావు? అదే అన్న వదిన పటేల్ తోటి అక్రమ సంబంధం పెట్టుకున్నది. నేను పొలం కాడికి వరం కళ్ళారా చూసిన. ఏం మాట్లాడుతున్నారు అన్న? నేను అట్లా ఏది పడితే చెప్పటోని కాదు, అర్థమైందా? నువ్వు నాకు దగ్గరని అయినా ఇవాళ రేపు రోజులు మంచిలేవన్నా, నువ్వు జాగ్రత్తగా ఉండు, అర్థమైందా? ఏదో ఒకటి ఏ అన్న వదిన చెప్పి ఆకలి ఉంచుకో. సరే అన్న, పోతున్నావు? సరే అన్న. మౌనిక ఇట్లా ఒకసారి. ఏంటివి? ఇటు మనం కలవక మస్తు రోజులు అవుతుంది కదా, ఒకసారి రాయాలి. నువ్వు ఇన్ని రోజులు నువ్వు నన్ను ముట్టుకోనియకపోతే పట్టుకోనియకపోతే అప్పుడు దాన్ని సాధన అయితే ఇవ్వచ్చు అనుకోండి. కానీ అసలు విషయం నాకు తెలిసిందే. ఏంటిది అది? నువ్వు ఆ పటేల్ గారిని కలవడాను కదా, కా విషయం. నేను అలవాటు అయిందని నీకెవరు చెప్పిరు? ఎవరు చెప్తే ఉన్నది? నువ్వు దానికి అలవాటు కాలే, రోజు వంటలే వాతోటి. అవును, నీకు ఎవరు చెప్పిరేమో నాకు తెలియదు గాని నేను మాత్రం ఆ పటేల్ పక్కన వాడుకున్నా. అయితే ఇప్పుడు ఏంది? ఏందే మౌనిక, ఏం మాట్లాడతాను చెప్పు. నేను ప్రేమగా చూసుకోలేదా? ప్రేమగా ఉండలేదా? ఏం తక్కువ చేసిందే? ఏం తక్కువ చేసా చెప్పు. ఎందుకు ఇట్లా చేస్తాను చెప్పే, చెప్పు. ఏం చెప్పాలి? నువ్వు చెప్పినంత మాటలల్లా నేను బతుకు మంచిగా బతకలేను. అందుకే పైసల కోసం ఆ పటేల్ దగ్గర వాడుకున్నా. అంటే నీకు పైసలు కావాలి కానీ ఈ మొగలు అంతాలి అంతా చెప్పు. మొగలు కూడా కావాలి కానీ మొగం దగ్గర పైసలు లేవు కదా. అంటే పైసల కోసం బరిగిస్తావా? ఎవరి దగ్గర అంటారమంట? నా పరిస్థితి ఏం కావాలి? నేనేం కావాలి చెప్పు. ఇగో ఒక మాట చెప్తే ప్లీజే, ఆ పడల దగ్గర పనిచేసుడు పని ఏదేమైనా నాకున్న తల్లిని మంచిగా చూసుకుంటా ప్లీజే, దండం పెడతానే, నన్ను అర్థం చేసుకోలే. నేను ఆ పటేల్ దగ్గర పని బందయ్యా. నువ్వు సంవత్సరం కష్టపడితే వచ్చే డబ్బు ఆయన ఒక్కరోజు ఖర్చు పెట్టేంత కాదు. గట్లా కాదే, ఒక్కసారి ఆలోచించుకో ప్లీజే. సంసారం ఆగం చేయక, నీ దండం పెడతానే మౌనిక ప్లీజ్. ఇగో నీకు లాస్ట్ సారి చెప్తాను, మంచి మాట కొంచెం చెప్తాను. ఆ పని కూడా బంద్ చేయి గంతే. నేను ఇంతకు మించి ఏం మాట్లాడు. పటేల మన గురించి ఎవరో చెప్పిర్రు. మా ఆయన మీ ఇంటికి పనికి రాకమంటాను, బంద్ చేసి ఇంట్లోనే ఉండమనంటాను. ఇగో పటేల, నువ్వు లేక ఉండలేను, ఆయన లేక ఉండలేను. అట్లాని ఆయన నిడిచిపెడితే కూడా ఊళ్ళే నన్ను అనని మాట్లాడతారు. నా ఇచ్చేసిన మానం పోతుంది. నాకు 2 పిల్లలు ఉన్నారు. నేను నీతోనే ఉంటా, ఆయనతోనే ఉంటా. నువ్వే ఏదో ఒకటి చెయ్యి. సరేనే, నువ్వేం బాధపడు, నేను వచ్చి మాట్లాడతా. సరే సరేనా? ఏం బాధపడకు. అవురా, ఏమో తెలిసిందని చెప్పి దానికి బాగానే వార్నింగ్ ఇచ్చినావురా. ఏం సంగతి రానిది? వార్నింగ్ కాదు పటేలా, ఈ పద్ధతి మంచిది కాదు, మానుకోని చెప్పిన అంతే. అరే ఈ పద్ధతి మంచిదే, ఇప్పటికి కూడా ఇట్లా చేస్తాం మేము. నువ్వు సప్పుడా కూర్చొని కూసుకో. ఏంది పటేలా, ఏం మాట్లాడతారు? అరే నీతో ఎక్కువ మాట్లాడడానికి రాలేదు. ఆయన దీనికి ఏం తక్కువ చేసిండ్రా? చీరలంటే కొనిచ్చిన, నగలంటే కొనిచ్చిన, ఇవన్నీ ఎవరు తెచ్చిండ్రా? నేను కాకపోతే నువ్వైనా కొనుకొచ్చావా? అరే ఇది నీ పిల్లమే, నేను కాదంటలేను. కానీ మా ఇద్దరికి మంచిగా సెట్ అయింది. అక్కడ నాతో మంచిగా అనుభవిస్తాయి, ఇక్కడికి వచ్చి నీకు అండి పెడతాయి. తినబుద్ధి అయితే నువ్వు తిను,
లేకపోతే మలుసుకొని వండు. అంతేగాని ఎక్కువ తక్కువ హుషారు చేసినావు అనుకో. వదరా మీరు చేసేది బాగా తప్పు, నేను చెప్తున్నా. చూడు రాదు మీరు ఏం చెప్పినా ఇంట, కానీ ఇది పద్ధతి కాదు. ఎక్కువ తక్కువ మాట్లాడితే సంపి బొంద పెడతా. వటేనా నువ్వేం చేసినా మంచిదే, నేను ఒప్పుకుంటా, కానీ దీనికి మాత్రం నేను ఒప్పుకోను. నేనే కాదు, ఏ మూడు ఒప్పుకోడు. వటేలా నేను తల్లం పెడతాను, చేయి తీసి మాట్లాడు. అవును గాని నీకు శాతగాని అవ్వయాలు ఉన్నారు గారా, 2 పిల్లలు హాస్టల్ ఉన్నారు. మరి వాళ్ళ గురించి ఏం సంగతి రా? పురాణ గురించి కూడా అంటాండి, నీకేమనిపిస్తుందా? పురాణ కంటే ఎక్కువరా పైసా? మాట ఇదే, నేను మంచిగా చూసుకుంటే నీకు దండం పెడితే ఇదంతా మనకు అంతే. ఇటునే నేను మన జీవితం ఎంతో మంచిగా ఊహించుకోలే, కానీ నువ్వు ఇట్లా చేస్తావని నేను అస్సలు అనుకోలేదు. ప్లీజే మౌనిక, పటేలా నీ కాల్మొక్త పటేలా, నా పిల్లలు నిడిచిపెట్టి పడాలి, నీ కాల్మొక్త పడ్డాను పడేలా, అది పడేలా. రే నేను చెప్పినట్టుండు, గుర్తుందిగా ఇదివరదాకా మాట్లాడింది. ఏయ్ నేను పోతున్నానే, ఎవరు నీ జోలికి రాడు. బాయ్. అరే దేవుడా, నీకేం పాపం చేసిర్రా? నా చూడు బాగా ఎవరికి రావద్దు. అది గిల్లి చేసినా నా భార్య నాకు కావాలనుకుంటున్నాను, కానీ ఇంత కూడా ఆలోచిస్తలేదు. అది నా పిల్లలు చంపేట కూడా చెప్పలేకుండా మౌలిక గిచ్చట్లా మారిపోయినవి. ఆహా, వాడు సోకులుగా రెడీ అయినప్పుడే నాకు అనుమానం వచ్చింది వాని మీద, వీడేదో పని చేస్తుండని. వాడైతే రాని గింతగానం బరిదేగిస్తాడని నేను అనుకోలేదు. వాని సంగతి అయితే చెప్తా. ఏమిరా నువ్వు ఇట్లా వచ్చినావు? ఏంది ఏమో కథలు పడుతున్నావాట? ఏహే, వాడు చెప్పే మాటలు ఏం నమ్మకే, అన్ని అబద్ధాలు ఆడతాడు. అసలు వాడు ఏం చెప్పిండు అనుకుంటాను? అంటే నువ్వేదో కథలు పడతానే కదా వాడు వచ్చి నాకు చెప్పిండ నువ్వు అనుకుంటున్నావు? చెప్పు, దానికి నీకు ఎఫ్ఐఆర్ నడుతుందట కదా? అవునే, నేను మొగండి, దానికి నాకు ఎఫ్ఐఆర్ ఉంది. అయితే ఆహా, నా ముందే దానికి నీకు ఎఫ్ఐఆర్ ఉందని చెప్పేంత దమ్మ ఎట్లా వచ్చింది నీకు? అవునే, వాడు నిన్ను మలుపుకున్నాడా, నువ్వు వాడిని మలుపుకున్నావా? నేను ఏది తింటే నీకు అదే పెట్టినా గానే, నా ఇంట్లో మనిషి లెక్క చూసుకున్నా గానే, తిన్నింటి వాసలు లెక్క పెట్టుడు అంటే ఇదేనేమో. మరి వీళ్ళు నేను చూసి ఇష్టపడ్డావే, నీకు చీరలు నగలు కొనిస్తున్నానా? అందుకేనా మొన్న నీకు చీరలు నువ్వు కూరేసిస్తా అంటే అద్దన్నో. నువ్వన్నా 4 ఇళ్ళలో పని చేసుకొని బతుకుతావచ్చు, మా ఇంట్లో పని చేస్తున్నావు. వీడు ఆయనతో కూడా బతకడు, పని చేయలేడు. వీడు నీకంటే పెద్ద బిచ్చపోడు. వీనికి ఏం లేకున్నా నేను ఇష్టపడ్డానని మా అవ్వయ్య వీనికి ఇచ్చి పెళ్లి చేసి ఇల్లరికని తీసుకొచ్చుకొని ఇంట్లో పెట్టుకున్నారు. పేనుకి పెత్తనం ఇస్తే నెత్తంతా ఒరిగినట్టు వీనికి పెత్తనం ఇస్తే ఊరంతా పెత్తనం చేసుకుంటూ వస్తాడు. ఇగో నీకు ఇప్పుడు చెప్తా నేనే, వాడు నా పురాణాలను చంపుతాను కానీ సప్పుడు చేయలేను, నా అవ్వయాన్ని చంపుతాను సప్పుడు చేయలే. నీకే నాకెందుకే? మళ్ళీ లీడియా ఇంకోటి దొరికితే అప్పుడు నన్ను కష్టంగా చంపేస్తావు, నా పురాణాలను చంపేస్తావు. నీకే ఉండదని నా దగ్గర అసలే పెట్టుకోను, నువ్వు నాకు అడ్డాదు. ప్లీజ్ అండి, ఏదో తెలిసి తెలియక ఒక తప్పు చేసిన, ఇంకోసారి ఏ తప్పు చెయ్య, మీకు దండం పెడతా. ముట్టుకో నీదేశం ముట్టుకుంటే నాకు కోపం తగ్గుతుంది. జట్ట ముఖం ధర నీదేశం బతుకుంటే సావాలి. నువ్వు కూడా పోరా, బయటకు వెళ్ళిపో. నువ్వు ఇలా కనబడ్డావు అనుకో మంచిగా ఉంటుంది. నేను చెప్తున్నా, దాన్ని పెళ్లి చేసుకుంటావా దాన్ని ఉంచుకుంటావా నీ ఇష్టం. చీచి కైకిల్లని నేను పెళ్లి చేసుకున్నానే, ఏం మాట్లాడతానే నువ్వు? ఆహా, ఇన్ని రోజులు దాంతో తిరిగినప్పుడు దాని పక్కన ఉన్నప్పుడు తెలియలేనా అది పని మనిషి అని? ఇప్పుడు చెయ్యంటున్నా నాడు. నువ్వు ఇంకొక నిమిషం మీద కనబడ్డావు అనుకో పాతరెత్తా. కుక్కకి సింహాసనం ఇస్తే సింహాసనం మీద కూర్చుంటదా? అది పోయి మళ్ళీ గదే పుడతల పడుతుంది. నీ బుద్ధి కూడా గంతే. నువ్వేం చేస్తావు నాకు తెలియదు. దాన్ని పెళ్లి చేసుకుంటావా, దాన్ని ఉంచుకుంటావా, లేకపోతే ఏదైనా వీక్తారా సత్తరా బతురా నాకు అనవసరం. నువ్వు దాన్ని పట్టుకొని వెళ్ళిపో. ఎట్లా బిచ్చపోన్ లెక్క నా ఇంటికి వచ్చినావు అట్లనే పో. ఇంకొకసారి ఇక్కడ కనబడ్డావు అనుకో
చంపి పాతరెత్తా నడు ఒక అది అట్లనకే ముట్టుకోకు. ఏయ్ నీ సుఖం కోసం నా పోరాల సాగు కోరిను నీ అసలు నాకు అవసరం లేదు. నువ్వు వస్తావా వస్తావా నీ ఇష్టం. నా ఇంటి ముఖం నువ్వు అడిగే పెట్టద్దు. నువ్వు ఇంకేం చెప్తున్నారా అడుగుతాను తీసుకొని. ఏహే గది నాకెందుకే అర్థమైందా? నీ మూడు పెట్టే ఉంచుకున్నావు పెట్టే నీ పరిస్థితి ఏంది ఇప్పుడు ఏడదో రావు. భార్యాభర్తల బంధం చాలా గొప్పది. డబ్బు కోసమో ఆస్తుల కోసమో నగల కోసమో ఆశపడి మనల్ని ప్రేమించి భార్యను కానీ భర్తను కానీ ఒక్కసారి దూరం చేసుకుంటే తర్వాత మనం ఎంత సంపాదించినా ఎంత బాధపడినా ఏం చేసినా కూడా మళ్ళీ ఆ బంధాన్ని సంపాదించుకోలేము. దయచేసి ఈ వీడియో చూసైనా కొత్త మంది అయినా మారుతారని ఆశిస్తూ ప్రేమతో మీ వర్షిత క్రియేషన్.